గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం? ప్రస్తుత వ్యవసాయ కాలంలో రాష్ట్రంలో యూరియా ఇతర ఎరువుల కొరత లేదు. బి ప్రశ్న ఉత్పన్నం కాదు. సి ప్రశ్న వివరాలు అనుబంధం రూపంలో సభా సమక్షంలో ఉంచడమైంది. డి బ్లాక్ మార్కెటింగ్ అరికట్టడానికి సంబంధించి చేపడుతున్న వివిధ చర్యల వివరాలను అనుబంధం 2 రూపంలో సభా సమక్షంలో ఉంచడమైంది. ఈ ప్రశ్నకు సమాధానం అవునండి. రైతులకు ఎరువుల సకాల పంపిణీని చేకూర్చడానికి అవసరమైన చోట అదనపు విక్రయ ప్రాంతాలు, రైతు వేదికలను వినియోగించడానికి ఏర్పాటు చేయడానికి ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. ప్రస్తుత సంవత్సరం ఎటువంటి ఇబ్బంది లేదు. గత ఖరీఫ్ కాలంలో గమనించిన విషయం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసుకున్న యూరియా సరఫరాలో జాప్యం కారణంగా మరియు పంట కాలంలో సమయంలో రామగుండం ఫర్టిలైజర్ కెమికల్స్ మూతపడటం వల్ల జరిగింది. పంట కాలంలో ప్రారంభానికి ముందే జిల్లాలో యూరియా ఇతర ఎరువుల సరిపడా బఫర్ స్టాకులు నిర్వహించడానికి నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ను నియమించింది. వివరాలు 3 అనుబంధ రూపంలో సమక్షంలో ఉంచడమైంది. శ్రీ మదన్ మోహన్ రావు గారు. నెక్స్ట్ క్వశ్చన్ డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు. యూరియా కొరత విషయంలో మంత్రి గారు సమాధానం ఇచ్చారు. మొన్న ఖరీఫ్ సీజన్లో, తర్వాత ఈ రబీ సీజన్లో, ప్రత్యేకించి ఈ రబీ సీజన్లో కొంత ఇబ్బంది జరిగిన మాట వాస్తవం. రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ అక్కడ అనివార్య కారణాల వల్ల మూతపడడంతో అక్కడ చుట్టుపక్కల ఉన్న 5-6 జిల్లాలకి, ప్రత్యేకించి ఉత్తర తెలంగాణలో జిల్లాలకు యూరియా స్కేర్సిటీ ఏర్పడ్డది. వాటిని భవిష్యత్తులో మనం ఇట్లా యూరియా స్కేర్సిటీ రాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో మంత్రి గారు మాకు తెలియజెప్పాలి. ఎందుకంటే దట్ ఇస్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ కాకుండా ఈ ఇష్యూ. ఈసారి ఏం చేసినామంటే మంత్రి గారు కూడా సహకరించారు. డాక్టర్ గోపి గారు, అగ్రికల్చర్ కమిషనర్ గారు, హీ హాజ్ బీన్ సో ప్రోయాక్టివ్. నేనైతే రోజు పొద్దున డాష్బోర్డు, ఆయన డాష్బోర్డు, నా డాష్బోర్డు మెయింటైన్ చేస్తూ మా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు ఎక్కడి వరకు ఆ రేక్ వచ్చింది. ఆదిలాబాద్కు మాకు 2 రేక్ పాయింట్స్, ఆదిలాబాద్లో ఒక రేక్ పాయింట్, మంచిర్యాలలో ఒక రేక్ పాయింట్. రోజు ఉదయం అర్ధరాత్రి పూట కూడా మేము ఫోన్ చేసేవారం. వారు ఎంత బాగా సహకరించారో నేను చెప్పలేని మాటలు. కాబట్టి హీ హెస్ డన్ ఎ ఎక్సలెంట్ జాబ్. ఎవరు మంచి చేసినా కూడా నేను రామారావు పటేల్ గారు వారి కార్యాలయానికి వెళ్ళి ఈ సమస్య అంతా తీరిన తర్వాత మేము వెళ్ళి సన్మానం కూడా చేసి వచ్చినాం. అధికారులు కొంత ప్రోయాక్టివ్గా ఉంటే సమస్య పరిష్కారం సాధ్యమవుతుంది అని ఈ అంశం తెలియజెప్తోంది. మేము రోజు ఎక్కడైతే ఎసెన్షియల్ ఉండేది, నేనైతే ఆల్మోస్ట్ 15 days యూరియా స్కేర్సిటీ మీదనే వర్క్ చేసిన. ఏ రైతు వేదికలో ఎన్ని లారీలు పోవాలి, పొద్దున ఎన్ని ఉంటాయి, ఎట్లా ఇబ్బంది అయితే పోలీసులకు ఎట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని మొత్తం స్ట్రీమ్ లైన్ చేసినాం. అక్కడ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ వాజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం దేర్. అధికారులకు కూడా తెలుసు. ఆ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ అక్కడ ప్రైవేటు డీలర్స్ తోటి కుమ్మక్కై చాలా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే వారిని సస్పెండ్ చేసి ఇంకొకరికి ఛార్జ్ ఇచ్చి వీ హ్యావ్ డన్ ఏ ప్రోయాక్టివ్ జాబ్. తద్వారా ఆ నెల రోజుల్లో రైతులు కొంత ఇబ్బంది పడ్డా వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని ప్రభుత్వం ప్రోయాక్టివ్గా పోయింది. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇట్లా స్కేర్సిటీ రాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు కూడా మహబూబాబాద్ కానివ్వండి, వరంగల్ కానివ్వండి, అక్కడ కూడా ఇవాళ పేపర్లో చూస్తున్నాం. అట్లనే యూరియా యాప్ విషయంలో కూడా చాలా సందేహాలు ఉన్నాయి. కొత్తగా ఇవాళ ఒక పత్రిక చూస్తూ ఉంటే యూరియా యాప్తో పాటు కార్డు వచ్చాయని, యూరియా యాప్ పోయి కార్డు వచ్చే, యూరియా కొరతను దాచేందుకు సర్కారు డ్రామా అని ఒక పత్రిక రాసింది. కాబట్టి ఈ కొత్త కార్డులు ఎరువుల పంపిణీ కోసం తెరపై కార్డు వచ్చింది అని, ఇవన్నీ సిద్దిపేట జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారండి. కాబట్టి ఇవన్నీ సంశయాలు రైతులకు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ అనుమానాలు కూడా నివృత్తి చేయవలసిందిగా మంత్రి గారిని కోరుతున్నా. ధన్యవాదాలు. శ్రీ మదన్ మోహన్ రావు గారు. ధన్యవాదములు అధ్యక్ష. ఈరోజు యూరియా మరి ఇతర ఎరువుల కొరత గురించి క్వశ్చన్ చేయడం జరిగింది అధ్యక్ష. దీంట్లో
రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుత వ్యవసాయ కాలంలో యూరియా మరియు ఇతర ఎరువుల కొరత రైతులు ఎదుర్కొన్న విషయం గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈ క్వశ్చన్ చేయడం జరిగింది. మరి జిల్లాల వారీగా అవసరమైన కేటాయింపులు, బ్లాక్ మార్కెటింగ్ అరికట్టడానికి తీసుకున్న చర్యలు, మరి ప్రతి సీజన్లో ఈరోజు యూరియా అనేది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫార్మర్స్కి. స్పెషల్గా నా కాన్స్టిట్యున్సీ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రైతులు ఎక్కువ శాతం రైతులు ఉన్నారు. మరి 98% మటుకు రైతాంగం మా కాన్స్టిట్యున్సీలో ఉంది అధ్యక్ష. అక్కడ వివిధ మండలాల్లో తాడవై కానీ, సదాశివనగర్ కానీ, రాజంపేట మండలంలో ఇంతకుముందు కొరత జరగడం జరిగింది. ఖరీఫ్లో దానికి మరి గవర్నమెంట్ అగ్రికల్చర్ మినిస్టర్ గారిని, మరి గవర్నమెంట్ గారిని నేను అప్రిషియేట్ చేస్తున్నా అధ్యక్ష. ఈ మధ్యనే మొబైల్ యాప్ తీసుకురావడం జరిగింది. అంటే దాంట్లో శాశ్వతంగా మరి ఒక సొల్యూషన్ తీసుకురావడానికి మొబైల్ యాప్ తీసుకురావడం జరిగింది. మొబైల్ యాప్లో రిజిస్ట్రేషన్ ఆఫ్ ద ఫార్మర్స్ను, మరి వాళ్ళ లొకేషన్ కానీ, వాళ్ళ వేరే బోర్డ్స్ కానీ రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి కూడా మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. దాంతోపాటు నేను అడిగేది కూడా మరి ఏదైతే సొల్యూషన్ ఈ మధ్యన టెక్నాలజీ యూజ్ చేసుకొని తీసుకురావడం జరిగింది, ఈ సొల్యూషన్ శాశ్వతంగా పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొస్తే ఈరోజు రైతనే మరి పంట దిగుబడి మీద నుంచి మాలాంటి ప్రాంతాల నుంచి వచ్చిన పేద రైతులకి, ఈరోజు సన్నకారు రైతులకి మరి పంట పండితే కానీ 2 చేతిలో ముద్ద లోపడి పోయే పరిస్థితి ఉంది. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు యూరియా ప్లేస్ మేజర్ వైటల్ రోల్. మరి దానికి ఈ బ్లాక్ మార్కెట్లో చాలామంది డీలర్స్ నా దగ్గర, నా కాన్స్టిట్యున్సీలో నేను విలేజెస్ తిరుగుతున్నప్పుడు చాలామంది చెప్పడం జరిగింది బ్లాక్ మార్కెట్లో. ఎందుకంటే వీళ్ళంతా చిన్న రైతులు అధ్యక్ష. ఇప్పుడు నా దగ్గర ఎల్లారెడ్డి మండలం ఉంది, అక్కడ చిన్న గ్రామము రేపల్లివాడలో పాపం ఒక రైతు మరి యూరియా గురించి కూడా ఆ రోజు చాలా బాధపడతా ఉండేది, దొరకట్లేదు సార్ అని చెప్పేసి. మరి అట్లాంటి పర్మనెంట్ సొల్యూషన్స్ ఈ బ్లాక్ మార్కెట్ను అవాయిడ్ చేయడానికి టెక్నాలజీ యూజ్ చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను. అయితే దీంట్లో మనకి ఈ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్లో ఈ ఎరువుల కొరత బ్లాక్ అయితే దీంట్లో రిజిస్ట్రేషన్ ఆఫ్ ది మనం ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ గురించి చెప్పడం జరిగింది యాప్లో. ఎస్పెషలీ రైతు నమోదు ఒకటి, అవసరమైన ఎరువుల బుకింగ్ ఒకటి, ఎరువుల లభ్యత సమాచారము, బుకింగ్ స్టేటస్ ట్రాకింగు, రైతు వివరాలు, పాస్బుక్, ఆధార్ కార్డు, ఇవి యాప్లో పెట్టడం అని నేను ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. అయితే నేను నా పర్సనల్గా నేను రికమెండ్ చేసేది ఏంటంటే దీంట్లో నాట్ ఓన్లీ యాప్ కెన్ రిజాల్వ్ అధ్యక్ష, బట్ యాప్ కెన్ రిజాల్వ్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ద solution. It's not going to resolve the permanent solution. I would recommend a dashboard, a consolidated dashboard. ఒక డాష్బోర్డ్ ట్రాకింగ్ సిస్టమ్ డాష్బోర్డ్ పెడితే కానీ, ఎందుకంటే ఇక్కడ మా సహచర చాలామంది రూరల్ బ్యాక్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఈరోజు మేము గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు మొట్టమొదట అడిగే అదే క్వశ్చన్ కనుక నేను ఈరోజు అడిగేది ఏంటంటే పర్మనెంట్ ఒక డాష్బోర్డ్ లాంటిది ఒక టెక్నాలజీని యూజ్ చేయాలని చెప్పి ఎండ్ టు ఎండ్ డిజిటల్ ఫర్టిలైజర్ ట్రాకింగ్ పెట్టాలి అధ్యక్ష. ఎందుకంటే ఫ్రమ్ మైన్ టు ద ఫీల్డ్, అంటే ఎక్కడి నుంచి అయితే ట్రాన్స్పోర్ట్ అయితే, ఎక్కడి నుంచి అయితే సోర్స్ టు ఎండ్ వరకు ఒక ట్రాకింగ్ సిస్టమ్ పెడితే కానీ సొల్యూషన్ సాల్వ్ కాదని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్. మరి దీంట్లో ఈరోజు జీపీఎస్ అనేది ఇట్స్ ఎ కామన్ థింగ్ అధ్యక్ష. ఇది పెద్ద టెక్నాలజీ కాదు. ఒకప్పుడు 20 years బ్యాక్ జీపీఎస్ ఈజ్ బీయింగ్ it's a big technology. Now it is very cheap solution. It's not at all costly solution. GPS tracking based tracking పెట్టాలి. QR code అనేది pretty common concept. Every యూరియా బ్యాగ్ మీద ఒక QR కోడ్ పెడితే దాని ట్రాకింగ్ తెలుస్తుంది. తర్వాత ఏదైతే ఈ మధ్యన కొంత డీలర్స్ బ్లాక్ మార్కెట్లో డబ్బులు వసూలు చేస్తున్నారు, ప్రత్యేకంగా నా ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో నా దృష్టికి రావడం జరిగింది. మరి అట్లాంటి దగ్గర ఇది డీలర్ కానీ పిఎస్సిఎస్ కానీ రిసిప్ట్ రియల్ టైం అప్డేట్ తీసుకోవాలి అధ్యక్ష. దానివల్ల టెక్నాలజీ కెన్ సాల్వ్ ఈ ఏదైతే థెఫ్ట్ అయితే జరుగుతూ ఉందో, ఏదైతే ఈరోజు ఈ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆనరబుల్ సీఎం గారి ఆధ్వర్యంలో, మరి అగ్రికల్చర్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఫార్మర్స్కి ఏదైతే
ఈ ప్రజాప్రభుత్వం నడుస్తూ ఉందో, మరి ఇట్లాంటి ఈ డీలర్స్ ఎవరైతే బ్లాక్ మార్కెట్లో చేస్తున్నారో వాళ్ళని అవాయిడ్ చేయడానికి డెఫినెట్గా రియల్ టైం అప్డేట్ మనం తీసుకుంటే కానీ చేయొచ్చు అధ్యక్ష. తర్వాత ఈ ఇంకొకటి అధ్యక్ష, నేను అడిగేది ఈ డాష్ బోర్డ్ అనేది ఇప్పుడు కలెక్టర్ లెవెల్లో ఎమ్మెల్యేస్ లెవెల్లో డాష్ బోర్డ్ మనం పెట్టుకుంటే డిస్ట్రిక్ట్ వైజ్ యూరియా స్టాక్ చేసుకోవచ్చు అధ్యక్ష. మండల్ నుంచి పిఎస్సిఎస్ అవైలబిలిటీ కూడా చూసుకోవచ్చు. మరి ఏదైతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉందో యూజింగ్ లేటెస్ట్ ఏఐ టెక్నాలజీని, ప్రిడిక్టివ్ అనాలిసిస్ని, ప్రిడిక్టివ్ మెకానిజంని, ఎంఎల్ టెక్నాలజీ యూజ్ చేసుకొని ఇట్స్ వెరీ ఈజీ. ఇట్స్ నాట్ అబౌట్ దిస్ న్యూ మోడల్స్ ఏవైతే వస్తున్నాయో, ఎక్కడైతే క్రాప్ సోన్ ఏరియా, ఎంత క్రాప్ అయితే ఎంత సో చేస్తున్నారో, వాట్ టైప్ ఆఫ్ క్రాప్, ఇవన్నిటిని కూడా మనము డీటెయిల్స్ తీసుకుంటే డెఫినెట్గా మనం ఫోర్కాస్టింగ్ చేసుకోవచ్చు. డిమాండ్ ఫోర్కాస్ట్ చేస్తే ఆటోమేటిక్గా దాన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటే, తప్పకుండా యాప్తో మనము డాష్ బోర్డ్తో ఇంటిగ్రేట్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది అధ్యక్ష. దాంట్లో క్రాప్ వైజ్ ఎంత యూరియా అవసరం ఉంది మనకు ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అధ్యక్ష. తర్వాత ఈరోజు వెదర్ డేటా, వెదర్ అనేది ఈరోజు ఫార్మర్స్కి మనము మా ప్రాంతంలో, మా ఎల్లారెడ్డి ప్రాంతంలో తక్కువ బావులు అంత ఉంటుంది, వర్షాధారం మీద ఆధారపడే పంటలు ఎక్కువ ఉంటాయి. మరి అట్లాంటి వర్షాధారం మీద ఆధారపడే పంటలు వర్షం పడితే కానీ పంట పండదు. వర్షం ఎక్కువైనా సరే కష్టమే, వర్షం తక్కువైనా కష్టమే. ఎందుకంటే వర్షం ఎక్కువైతే పంట నాశనం అవుతూ ఉంది, వర్షం తక్కువైతే పంట పండలేదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో చిన్న ఫార్మర్ వెతుకకుండా ఉన్నాడు. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఎంతో టెక్నాలజీని మనం ప్రమోట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అడ్వాన్స్డ్ మరి ఇదే టెక్నాలజీని వెదర్ ఫోర్కాస్ట్ యూజ్ చేసుకొని మనము ఓవరాల్ సోయింగ్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవచ్చు, ఏ పంటలు వేసుకోవాలని చెప్పి. ఏదో తెలుగులో ఉంది కదా అధ్యక్ష, ఎంత విత్తితే అంత కోత అన్నట్టు, ఎంతైతే సో చేస్తామో అంత మనకి ఈల్డ్ వస్తుంది. మరి ఆ విధంగా మనం చేయాలని చెప్పి కూడా. ఇప్పుడు ఇంకోటి ఏమైతుంది అధ్యక్ష, మేజర్ ఇష్యూ చాలా మటుకు ప్యానిక్ బయింగ్ ఉంటుంది. నేను చూసింది ఏంటంటే ఫార్మర్స్లో, బికాజ్ ఐ అండర్స్టాండ్ టెక్నాలజీ, ఐ అండర్స్టాండ్ ఫార్మర్స్ దిగి చాలా మటుకు ప్యానిక్ బయింగ్ ఉంటుంది. ప్యానిక్లో కొనేసేస్తున్నారు, చాలామంది ఎక్కువ పర్చేజ్ చేస్తున్నారు. సో ఇవన్నిటిని అవాయిడ్ చేయడానికి ఒక ఈ టోకెన్ సిస్టమ్ను ఐ థింక్ ఇప్పుడు యాప్లో ఉన్నట్టున్నది, ఆధార్ లింక్ పెట్టుకున్నారు. మరి వాటికి టైం స్లాట్ బుకింగ్ పెట్టుకొని తర్వాత మేజర్ మరి సోర్స్ నుంచి ఎట్లా తీసుకొస్తారో నాకు తెలియదు అధ్యక్ష, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు. బట్ హౌ దే ఆర్ క్యాల్కులేటింగ్ అట్. బట్ జియో ఫెన్సింగ్ అనేది యూజ్ చేసుకొని వేర్ హౌజెస్ నుంచి ఏదైతే యూరియాను మనం తీసుకొస్తున్నామో అక్కడ నుంచి ప్రతి మూమెంట్ను అలర్ట్తో సహా మనం ట్రిగ్గరింగ్ చేసుకొని చేస్తే కూడా 100% మనము ఈ సొల్యూషన్ని తీసుకొచ్చి పర్మనెంట్ సొల్యూషన్ చేయాలని చెప్పి నేను కోరుకుంటాను ప్రశ్నకు పరిమితం కాండి అధ్యక్ష. అదే సార్, అయిపోయింది అధ్యక్ష. ఇది రియల్ ప్రాబ్లం సార్, ఇది రియల్ ప్రాబ్లం ఉన్నది సార్. నాకు ఇక్కడ కూర్చున్న ఎమ్మెల్యేస్కి అందరు కూడా ఇదే ప్రాబ్లం ఉంది సార్. ఎందుకంటే ఊళ్ళలో తిరిగితే మాకు ఇదే ప్రాబ్లం అవుతుంది సార్. అందుకోసం థ్యాంక్ యూ సార్. ఒకటే నిమిషం సార్, క్లోజ్ చేస్తున్నాను ప్లీజ్. అవును సార్, ల్యాబ్స్ సార్ చెప్తున్నాను. స్టాక్ అవైలబిలిటీ ఒకటి, డెలివరీ డేటు, ఈ అన్ని ల్యాబ్స్లోనే సార్. మరి ఇవన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేస్తే మా ఎమ్మెల్యేస్ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మరి తప్పకుండా ధన్యవాదాలు సార్. ఒక ఇనిషియేషన్ తీసుకున్నందుకు మరి గవర్నమెంట్ కూడా మా తరఫున మేము కూడా అప్రిషియేట్ చేస్తూ ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, హరీష్ గారు, మదన్ గారు చెప్పినటువంటి విషయాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. తప్పకుండా ఇప్పటికే టెక్నాలజీని యూజ్ చేయాలని. గత ఖరీఫ్లో మాత్రం జియో పొలిటికల్ రీజన్స్ తోటి కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో సప్లై చేయలేదు. అందుకనే కొన్ని ఇబ్బందులు వచ్చి గత ఖరీఫ్లో రైతులు ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. ఈ రబీలో కావలసినంత యూరియా అన్ని జిల్లాల్లో రెడీగా పెట్టుకున్నాము. ఇప్పటికే డిసెంబర్ నెలలో 3 లక్షల టన్నులు అమ్మకాలు జరగాల్సింది 4 లక్షల చిల్లర టన్నులు అమ్మకాలు జరిగింది. రైతులు కూడా సంవత్సరానికి సరిపోని మొత్తం ఒకేసారి పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఎక్కడైనా 1-2 చోట్ల కంగారు పడుతున్నారు తప్పితే యూరియా కొరత లేదు. రేపు వచ్చే సంవత్సరం నుంచి కూడా టెక్నాలజీ వాడి చేసి
తప్పకుండా రైతులకు ఎంతైతే భూమి సాగు చేస్తున్నారో, ఎంతైతే ఏ పంటలు వేస్తున్నారో ఆ పంటలకు తగ్గట్టుగా యూరియా సప్లై చేయటం జరుగుద్ది. ఈ సంవత్సరానికి రబీ కాలానికి యూరియా ఇంకా 2 లక్షల టన్నులు ప్రభుత్వం దగ్గర, మార్కెట్ దగ్గర నిల్వలున్నాయి. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం. వాళ్ళు ఎంత యూరియా అడిగితే అంతా జిల్లాలకి, రైతాంగానికి సప్లై చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్షుడు.